భోగాపురానికి మరో గుడ్ న్యూస్ వచ్చింది. అదానీ ఎంబ్రాయిర్ సంస్థల మధ్య కీలక ఒప్పందం జరిగింది. బ్రెజిల్ విమాన తయారీ సంస్థ ఎంబ్రాయిర్ ఇక భారత్లోనే విమానాలు తయారు చేయనుంది. అదానీ ఎంబ్రాయిర్ల మధ్య ఒప్పందం కుదరడంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు ఏవియేషన్ కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి మైలురాయి, ఒక ఎంఓయు ఎంబ్రేయర్ అలాగే అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మధ్య ఈరోజు చేయడం జరిగింది. దీని తాలూకా విశేషం ఏంటంటే, ఎంతో కాలం నుంచి భారతదేశంలో ఒక ప్రయత్నం జరుగుతుంది. మన దేశంలో మన ఎయిర్ క్రాఫ్ట్స్ ని మనం తయారు చేసుకోవాలన్నది, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఆ జరుగుతున్నటువంటి ప్రయత్నంలో ఈ రోజు జరిగినటువంటి ఎంఓయు ఒక కీలకంగా మారబోతుందని తెలియజేసుకుంటున్నాను. ఇందులో అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అలాగే ఎంబ్రేయర్ ఏదైతే బ్రెజిలియన్ సంస్థ ఉందో, ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేసే సంస్థ ఉందో, వీళ్ళిద్దరూ కూడా కలిసి మన దేశంలో మా ఎయిర్ క్రాఫ్ట్స్ ని తయారు చేసే ఫెసిలిటీని ఇక్కడ పెట్టాలని ఒక కీలకమైన ఒప్పందం ఈ రోజు కుదుర్చుకోవడం జరిగింది. దానికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి మా సపోర్ట్ కూడా పూర్తిగా అందించాం. నేను కూడా మినిస్టర్ అయినప్పటి నుంచి ఒక పెద్ద ప్రయత్నం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్ భారతదేశంలో మరింత ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనతో నేను కూడా ఒక ప్రయత్నం చేస్తూనే వచ్చాను. దానికి ఒక పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆత్మ నిర్భర్ భారత్ అలాగే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ని విస్తృతంగా చేయాలనే ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు ఆయనకి శ్రీకారం చుట్టారు. గత 10 సంవత్సరాల్లో కూడా భారతదేశంలో అనేక విజయాలు మనం సాధించాం మేక్ ఇన్ ఇండియాలో. ఆ యొక్క విజయాలని మన సివిల్ ఏవియేషన్ రంగంలో కూడా తీసుకొని వచ్చే విధంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, మనం చేసే సంస్కరణలు కావచ్చు, అలాగే ప్రధానమంత్రి గారు ఇస్తున్నటువంటి ఆ లీడర్షిప్ కావచ్చు, వీటన్నిటినీ చూసి ఇంటర్నేషనల్ సంస్థలు ఈ రోజు దేశంలో పెట్టడానికి ఈ రోజు చాలా మొగ్గు చూపిస్తున్నాయి. అందుకనే బ్రెజిల్ నుంచి ఉన్నటువంటి ఎంబ్రేయర్ సంస్థ కూడా ఈ రోజు ఈ ఒప్పందం ద్వారా మన దగ్గర తయారు చేయడానికి వాళ్ళు కూడా ఈ రోజు ఒప్పుకున్నారు. దీని ద్వారా మనం టార్గెట్ ఏంటంటే, ఏదైతే మన ఏవియేషన్ డిమాండ్ రోజు రోజుకి భారతదేశంలో పెరుగుతుందో, సుమారు ప్రతిరోజు కూడా 5 లక్షల మంది ఈ రోజు ఫ్లైట్ల ద్వారా ప్రయాణం చేస్తున్నారు. ఆ డిమాండ్ మరింత పెరగబోతుంది రానున్న కాలంలో. అలాగే ఎయిర్పోర్ట్స్ కూడా మనం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళ్తున్నాం. ఈ రోజు సామాన్యులు కూడా ఎయిర్ ట్రావెల్లో ప్రయాణం చేయడానికి చాలా ఫెమిలియరైజ్ అయ్యారు. వీటన్నిటిని కూడా మనం చూసుకుంటే ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్ మన దగ్గర రావాలి. ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మనం చాలా వరకు బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ ని కానీ మనమే తయారు చేసుకోగలిగితే, ఒకటి ప్రైస్ అడ్వాంటేజ్ ఉంటుంది, టైం అడ్వాంటేజ్ ఉంటుంది, అలాగే స్థానికంగా మన యువతి యువకులకి మన దేశంలో ఇంజనీరింగ్ గానీ లేకపోతే హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని కూడా చూసుకొని ఈరోజు 80 to 150 సీటర్ ఆ సెగ్మెంట్ తాలూకా డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. Tier 2, Tier 3 సిటీస్ మధ్యలో కొత్తగా ఏవైతే ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయో ఆ ప్రాంతాలకు కనెక్ట్ చేయడానికి చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్, డొమెస్టిక్ ఎయిర్ క్రాఫ్ట్స్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ తాలూకా డిమాండ్ భారతదేశంలో అత్యధికంగా ఉంది. ఈ డిమాండ్ ని మనం ఎంచుకొని ఈ డిమాండ్ కి తగ్గట్టుగా ఈ ప్లేన్లు తయారు చేయాలని ఎంబ్రేయర్, అదానీ వాళ్ళిద్దరూ కూడా డిసైడ్ అయ్యారు. రానున్న కాలంలో ఒక అసెంబ్లీ లైన్ కూడా దేశంలో పెట్టాలన్నది ఈ రోజు ఎంఓయూ కూడా చేశారు. మరి బ్రెజిల్ కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కూడా వచ్చే నెల వచ్చినప్పుడు కేంద్ర మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వాళ్ళు కలిసి దీని మీద మరిన్ని నిర్ణయాలు తీసుకొని ఇది ఏ రకంగా ముందుకు నడవబోతుంది అనేది వాళ్ళు కూడా అనౌన్స్ చేయబోతున్నారు. కాకపోతే ఇది మన భారతీయ తయారీ రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ముఖ్యంగా ఏవియేషన్ లో ఒక కీలకమైనటువంటి మైలురాయిగా మనం తెలియజేసుకోవచ్చు. అది ఈరోజు మినిస్ట్రీ తాలూకా సపోర్ట్ ద్వారా దాన్ని కూడా ఈ రోజు లాంచ్ చేశాం. రానున్న కాలంలో దీన్ని మనం ఒక మైలురాయిలాగా తీసుకొని మరింత మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్ దేశంలో డెవలప్ చేయడానికి మనం ఇంకా అడుగులు వేయబోతున్నామని తెలియజేస్తున్నాను. రేపు వింగ్స్ ఇండియా షో కూడా హైదరాబాద్ లో ఏదైతే జరుగుతుందో అందులో కూడా ఎంబ్రేయర్ తయారు చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కూడా ప్రత్యేకంగా డిస్ప్లేలో కూడా పెట్టాం. ఎందుకనంటే ఎయిర్లైన్ భోగాపురానికి మరో గుడ్ న్యూస్ వచ్చింది. అదానీ ఎంబ్రేయర్ సంస్థల మధ్య కీలక ఒప్పందం జరిగింది. బ్రెజిల్ విమాన తయారీ సంస్థ ఎంబ్రేయర్ ఇక భారత్లోని విమానాలు తయారు చేయనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ సివిల్ ఏవియేషన్ లో ఇదొక విజయంగా భావించొచ్చంటారా కృష్ణ? ఖచ్చితంగా సుమిత్ర, అదానీ బ్రెజిల్ కంపెనీ ఎంబ్రాయర్ మధ్య ఈ కీలక ఒప్పందం జరిగింది. ఈ కొలాబరేషన్ అగ్రిమెంట్ అంటారు. ఈ భారత్ కి చెందినటువంటి అదానీ గ్రూప్, అదేవిధంగా బ్రెజిల్ కి చెందినటువంటి
ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎంబ్రాయర్ ఈ కలిసి పనిచేయడానికి కొలాబరేషన్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. అయితే ఈ ఒప్పందం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటంటే భారత్ లోనే ఎంబ్రాయర్ విమానాలను తయారు చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ అదేవిధంగా అసెంబ్లింగ్ చేయడం అన్నది. ఈ ఎంబ్రాయర్ ప్రపంచంలోనే ప్రముఖ విమాన తయారీ కంపెనీల్లో ఒకటి. ఇది చిన్న మధ్యస్థ ప్యాసింజర్ విమానాలు, రీజనల్ జెట్స్ ని తయారు చేస్తుంది, ట్రాన్స్పోర్ట్ విమానాలను కూడా తయారు చేస్తుంది, అదేవిధంగా సైనిక పరంగా కూడా ప్రత్యేక అవసరాల కోసం విమానాలను తయారు చేస్తుంది. అదే ముఖ్యంగా ఈ ఎంబ్రాయర్ తయారు చేసినటువంటి ఈ విమానాలని ఇండిగో అదేవిధంగా ఎయిర్ ఇండియా వంటి సంస్థలు, ఎయిర్లైన్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఎంబ్రాయర్ విమానాలనే వాడుతున్నాయి. అయితే ఈ ఒప్పందం ముఖ్యంగా చూసుకుంటే ఎంబ్రాయర్ విమానాలను భారత్ లోనే అసెంబ్లింగ్ అదేవిధంగా తయారీ చేయటం అన్నది మేక్ ఇన్ ఇండియా ఏరోస్పేస్ లో భాగంగా భారత్ ని విమానయాన తయారీ హబ్ గా మార్చడంలో ముఖ్యమనే చెప్పొచ్చు. సో ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అదానీ గ్రూప్ ఇప్పటికే డిఫెన్స్ రంగంలో ఉంది. సో అందుకే ఈ ఎంబ్రాయర్ అదానీతో చేతులు కలిపింది. అయితే సుమిత్ర, ఈ ప్యాసింజర్ విమానాలు, చిన్న మధ్యస్థ విమానాలు తయారు చేయడంలో ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఎంబ్రాయర్ సంస్థ ఇక భారత్ లోనే తయారు చేయాలనే ప్రణాళిక ఏర్పాటు చేసుకోబోతుంది. సో ఫైనల్ అసెంబ్లీ లైన్ అన్నది, అంటే మొత్తం పూర్తి విమానం ఇక్కడ తయారు చేయకపోయినా ఫైనల్ అసెంబ్లీ లైన్ FAL మాత్రం ఇక్కడ పెట్టి గుజరాత్ మధ్య అయితే తీవ్ర పోటీ నెలకొంది. కానీ భోగాపురంలో ఈ యూనిట్ పెట్టాలని ఎంబ్రాయర్ పైన ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. అక్కడ భూమి ఇవ్వడానికి వాళ్ళంతా కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. అదేవిధంగా మిగతా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఎంబ్రాయర్ తో చర్చలు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇటు అదాని తన సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్ లో పెట్టాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మొత్తం కాకపోయినా కొన్ని యూనిట్లు ఏపీలో భోగాపురంలో, అదేవిధంగా కొన్ని యూనిట్లు ఇక్కడ గుజరాత్ లో కూడా పెట్టే అవకాశం ఉంది. సో ఏపీ గుజరాత్ లో ఈ ఎంబ్రాయర్ వచ్చే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఏదైతే భోగాపురంలో చూసాం, పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతుంది. భూమి కూడా అందుబాటులో ఉంది. తూర్పు తీరంలో వ్యూహాత్మక స్థానం కాబోతుంది. భవిష్యత్తులో MRO మెయింటైన్స్ అండ్ రిపేర్స్ ఆపరేషన్స్, అదేవిధంగా ఏరోస్పేస్ క్లస్టర్ కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. అందుకే ఏపీ ప్రభుత్వం ఎంబ్రాయర్ ఫ్యాక్టరీ భోగాపురంలో ఏర్పాటు చేయాలని కోరుతుంది. అయితే సుమిత్ర, ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక డెవలప్మెంట్ అనే చెప్పొచ్చు. ఎంబ్రాయర్ విమాన తయారీ యూనిట్ కోసం ఏపీ పోటీ పడుతుంది. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా ఏరోస్పేస్ హబ్ లక్ష్యంగా ఏపీ చేసుకుంది. బ్రెజిల్ కి చెందినటువంటి ఈ సంస్థ కనుక ఇక్కడ తయారీ కనుక చేస్తే ఖచ్చితంగా భోగాపురంలో ఈ అంతర్జాతీయ విమానం కారణంగా పెద్ద ఎత్తున భూమి కూడా అందుబాటులో ఉంది. రోడ్డు, రైలు కనెక్టివిటీ కూడా మెరుగవుతుంది. తూర్పు తీరంలో వ్యూహాత్మకమైనటువంటి స్థానం అవుతుంది. కాబట్టి ఏపీకి కనుక ఈ యొక్క యూనిట్ కనుక వస్తే, ఎంబ్రాయర్ యూనిట్ ఏపీకి వస్తే కలిగే లాభాలు కనుక మనం చూసుకుంటే, ఈ ప్రాజెక్ట్ కనుక ఏపీకి వస్తే వేల సంఖ్యలో నేరుగా ఉద్యోగాలు వస్తాయి. అనుబంధ పరిశ్రమలతో పాటు మరిన్ని ఉపాధి అవకాశాలు కలుగుతాయి. రాష్ట్రంలో తొలిసారిగా, అంటే విభజన జరిగిన తర్వాత ఏపీలో విమాన తయారీ రంగం అభివృద్ధి జరగబోతుంది. యువతకు కూడా హైటెక్ నైపుణ్యాల అభివృద్ధి జరుగుతుంది. ఏపీని ఏరోస్పేస్ మ్యాప్ లో ఏపీకి అవకాశం దక్కుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇది ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ గా నిలిచే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ కృష్ణ.